కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. రోడ్డు మీదనే తానం చేసిన జేసీ. విడాకులొద్దు ప్లీజ్, నువ్వే కావాలి. ప్రాణాలు కాపాడిన పోలీస్. ఎంత పని చేస్తేవిరా బుడ్డోడా. తెలుగుదేశం పార్టీల ఓవర్ యాక్షన్ స్టార్ అని ఎవరు అంటారుల్లా? ఇంకెవరుల్లా? జేసీ ప్రభాకర్ రెడ్డి అని వాళ్ళ పార్టీ కార్యకర్తలే చెప్పుకుంటారు కదా కొందరు. అయితే ఇవాళ మాత్రం ఆ ఓవర్ యాక్షన్ స్టార్ ఓవర్ యాక్షన్ నెక్స్ట్ లెవెల్గా చేసిండుల్లా. అరే అంతగానం చెప్తున్నావు, ఏం ఓవర్ యాక్షన్ అంటారా? చూసేయండి మీరే. ఇది ఎక్కడ కథరు? జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ లేదా, నీళ్లు లేవా? ఎంత ముద్దుగా నడి రోడ్డు మీద కుర్చీ వేసుకొని కూర్చొని తానం చేస్తున్నాడు. మీదికెంచి ఇద్దరు మనుషులు రుద్దుతున్నారు. లోటలకు లోటలు నీళ్లు పోసి శుభ్రంగా అడుగుతున్నారు. అరే రే 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 సార్ కంట్లకు నురుగు పోయినట్టున్నది కదా, జర సబ్బు తక్కువ పెట్టుండ్రే అన్నలో. అసలు ఇదేం తానం, ఎక్కడి తానం? పెయ్యంత ఉబ్బరిచ్చి చేసిండా లేకుంటే కావాలనే న్యూసెన్స్ చేసిండా? అంటే కావాలనే చేసిండటనుల్లా. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద అక్రమ కేసు పెట్టాలని అనుచరులను తీసుకొని స్టేషన్కి వచ్చి ఇగో ఇట్లా రచ్చ చేసిండు. అయితే కేతిరెడ్డి పెద్దారెడ్డి సారు స్వేచ్ఛగా తిరగొచ్చని కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎందుకు ఇట్లా చేసిండో మరి. కేతిరెడ్డి పెద్దారెడ్డి మీద ఎందుకు అంతగానం కోపం పెంచుకున్నాడో గాని, ఒక పెద్ద లీడర్ అయ్యి ఉండి అది కూడా రాష్ట్రంలో అలా ప్రభుత్వం నడుస్తున్నా ఇట్లా రోడ్ల మీద తానం చేసుడేందో సార్కే తెలవాలిగా మరి. మల్లారెడ్డి అంటే మల్లెపూలు, మల్లారెడ్డి అంటే చామంతి పూలు, మల్లారెడ్డి అంటే నవ్వులు పువ్వులు, మల్లారెడ్డి అంటే మాటలు, మల్లారెడ్డి అంటే పాలు, మల్లారెడ్డి అంటే పూలు. ఇంకా చెప్పాలంటే మల్లారెడ్డి తుమ్మితే తుఫానే కదా. అయితే ఇప్పటి సంది మల్లారెడ్డి అంటే క్రికెట్ కూడా యాదికొస్తుందిలా. ఎందుకంటే మల్లన్న బ్యాటింగ్ లో రఫ్ ఆడించిండు. వాట్ ఏ షాట్ ఏమన్నా కొట్టినా మల్లన్న 6. ఇక ఇదే ఊపులో ఇంకో షాట్ కొట్టబోతున్నాడు. బాల్ వస్తున్నది బాల్ పడ్డది. Oh my God, beautiful game, बहुत अच्छा shot है. మల్లన్న గారు 75 ఏండ్ల ఏజ్ లో ఉన్న బ్యాటింగ్ మాత్రం 15 ఏండ్ల పిల్లగాడు వైభవ్ సూర్యవంశీకి మించి బ్యాటింగ్ చేస్తున్నాడు. రైట్, మల్లన్న ఇంకో బాల్ పడుతున్నదే, కొట్టు. వాట్ ఏ గేమ్. ఇప్పటికే 3 బాళ్ళకి 3 సిక్స్లు కొట్టిండు, 6 బాళ్ళకి 6 సిక్స్లు కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. రెడీ, ఇంకో బాల్ పడ్డది. ఇప్పుడేం కొడతాడో చూడాలి. అయ్యో మల్లన్న 3 బాళ్ళు కొట్టంగానే సరిపోయింది. ఆనే ఈసారి కొట్టు, గట్టి కొట్టు. ఓ షట్. ఊపుతో 3 బాళ్లను 6లు కొట్టి 4వ బాల్ 5వ బాల్ను వదిలేసి ఫ్యాన్స్ ను కార్యకర్తలను నిరాశలో నెట్టిండు మల్లన్న. మరి ఇప్పుడు 6వ బాల్ను ఏం చేస్తాడో చూద్దాం. అది మల్లన్న అంటే ఇట్లుంటది. షామీర్పేటలో కొత్త స్కూల్ ఓపెనింగ్ అని పోయిన మల్లన్న పిల్లలు పంతులతోనే ఇట్లా ఆడి పాడిండు. గాని మల్లన్న ఎక్కడుంటే అక్కడ ఊపు ఉంటది పోన్రి. ఈ నడుమ ఏ ఊరు కరువు పని కాడికి పోయినా కళ్యాణాలే కనబడుతున్నాయి. కరువు చేసుడు, అందరు కూర్చొని అన్నం తినుడు, అటెంకా పెళ్లి రోజున్న ఆలుమగలకు సీదా లగ్గాలే చేసుడు. ఈ ఏడాది ఇండ్లల్లో చేసుకున్న పెళ్లి రోజుల కంటే కరువు పని కాడ చేసుకున్న పెళ్లి రోజులనే ఎక్కువ చూసినాం కదా. అయితే ఈడ మాత్రము ఒక అవ్వకు తాతకు షష్ఠి పూర్తి చేసిర్రు. లాసుడుండ్రి ఎంత సంబరంగా చేసిర్రో. వాయమ్మనే మా తాతో మా అవ్వో ముద్దుగా తయారై రామసక్కదనంగా కొత్త పెళ్లి జంట కూర్చొని ఉన్నట్టే ఉన్నారు కదా. పంతులు గారు మరి ఇంకెందుకు ఆలస్యం, జీలకర్ర బెల్లం పెట్టి రాదుండ్రి. ఆ తాతగారు అవ్వగారు ఇక ఇదే పెళ్లి తంతుల కాళ్ళు కూడా దొక్కుకోరాదండి. ఓ తాత నీ పని సల్లగుండా, ముసలమ్మ కాలు అంత గట్టిగా దొక్కుతున్నావు, చిన్నగా దొక్కు. అవ్వా ఇప్పుడు నువ్వు దొక్కు. రైట్, ముహూర్తానికి టైం అవుతున్నది, దండలు మార్చుకోండి. అవ్వా తాత.
మరి ఇంకెందుకు ఆలస్యం తాత, ఇక తాళి కట్టి షష్ఠి పూర్తిని సంబరంగా చేసుకో. సూపర్ సూపర్, అవ్వకు తాతకు షష్ఠి పూర్తి అయిపోయింది. బ్రహ్మాండంగా 3 ముళ్ళు వేసిండు తాత. ఇక ఇప్పుడు తలంబ్రాలు పోసుకొని ఉఫ్ అని ఊదుకోండి ఒకసారి. నిజామాబాద్ జిల్లాలో జరిగింది ఈ ముచ్చట. వీళ్ళ పేర్లు గంగారాము, గంగావనట. ఇద్దరు కలిసి కరువు పనికి పోతే షష్ఠి పూర్తి ముచ్చట మీద చర్చ జరిగితే అప్పటికప్పుడు అందరు కలిసి ఇగో ఇట్లా మళ్ళోసారి పెళ్లి చేసిండ్రు అన్నట్టు. కానీ ఈ ముసలి తాత మాత్రం మస్తు షారుగు నడిపోయిండ్రి. ఇక ఈ కరువు పని కాడ ఈ ముచ్చట నీటి ఉంచితే జనగామ జిల్లాలో సముద్రాల సర్పంచ్ కష్టపడి పనిచేస్తున్న కరువు పని కూలీల దగ్గరికి పోయి స్వయంగా వడ్డిచ్చి కడుపు నిండా తిండి పెట్టిండు. సర్పంచ్ సాబు గ్రేట్ పోన్రి. ఓట్లేసి గెలిపించిన పబ్లిక్ ఎండకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని పోయి అన్నం వండి పెట్టిండంటే మంచి దయగల్లోడే. ఎండాకాలం సెలవులు ఎప్పుడైతే వచ్చినాయో ఈ పోరలు ఉన్న కాడ ఉంటలేరుల్లా. గేట్లెక్కి దుంకడాలు, గోడలెక్కి దుంకడాలు, షెట్లెక్కి దుంకడాలు, ఇండ్లల్లా మంచం కింద దాసుకోవడాలు, సెల్ఫ్ బండల మీద దాసుకోవడాలు, ఆగమాగం అంగడంగడి చేస్తున్నారు. కొందరు పోరలైతే ఇంటి దగ్గర ఫుల్ దెబ్బలు పడ్డారు కదా. అయితే ఈ తమ్ముడు చూడుండ్రి, ఆడుకునేటోడు ఆడుకోక ఎంత పని చేసిండో. అయ్యో తమ్ముడా, ఎంత పని చేసినావురా? 2 పిల్లల నడుమ ఏం బెల్లం గడ్డలు ఉన్నాయని దాంట్లో పెట్టినావురా? లాగు, నువ్వే బయటకి లాగు తలకాయను. భగవంతుడా, భలే పనైంది కదా, ఎంతగానం గింజుకున్నా వస్తలేదు. ఓ నువ్వు ఆగరా బుజ్జమ్మ, వాడు అసలుకే ఏడుస్తున్నాడు. ఇంకా నువ్వు ముట్టుకుంటే కావాలనే ఏడుస్తాడు. ఓ అన్నలు, ఓ అక్కలు, ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? జర వచ్చి తమ్ముని తలకాయని తీయండి. ఇగో గీ అన్న వచ్చిండు కదా. అమ్మయ్య వచ్చింది పో. పిల్లగానికి లారీ బరువు తల మీదకెళ్ళి తీసినట్టు అయినాలే. మరి ఆడుకుంటా దీంట్లో తలకాయ పెట్టిండో లేకుంటే మజాక్ చేద్దామని పెట్టిండో గాని ఉత్త పుణ్యానికి పాషాన్ల పడ్డడుల్లా. చూసిరు కదా జనాలు, పోరలను ఒక కంట కనిపెట్టుర్రి. బళ్ళు చాలైనాక కూడా గీసోంటి పనులు మస్తు ముంగటేసుకుంటారు. ఏమంటున్నావు? ఇయాల రేపు పెళ్ళ మొగళ్ళ పంచాలు ఎట్లున్నాయి? ఒకళ్ళు ఎడ్డం అంటే ఇంకోళ్ళు తెడ్డం అంటారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకోవట్టే. అయిన దానికి కాందానికి చిన్నదానికి పెద్దదానికి లొల్లు పెట్టుకొని ఇడాకుల దాకా పోవట్టే. అగో గట్లనే ఇడాకులకు అప్లై చేసిర్రు 2 ఆలుమగలు. ఆయన కోట్ల హాజరు పడబోయి చూడుండ్రి ఏం చేసిర్రో. ఇగో ఈడ నువ్వు లేక నేను లేను అన్నంత పాయిరంగా అలుముకున్న ఇల్లే ఆ ఆలుమగలు. చిన్న షికేసుకున్న పిల్ల పేరు షిక, పిల్లగాని పేరు సౌరభు. ఢిల్లీలో ఉంటారట. ఇద్దరికి 2020లో పెళ్ళయిందట. కానీ కొన్ని వద్దులు పంచాదులు అయ్యేసరికి ఇడాకులకు అప్లై చేసిర్రట. ఇక కేసు ఖర్చులకు ఉన్న పైసలన్నీ ఒడిచేసరికి పైసలు వాయే, పిల్ల జీవితం ఇట్లా అని మనాది కొద్దీ షికోల అయ్యకు హార్ట్ అటాక్ వచ్చేసరికి పాపం పైసలు లేక చికిత్స కోసం సర్కార్ దవాఖానకి వేసుకుపోయారట. ఈ ముచ్చట కాస్త పిల్లగానికి తెలిసేసరికి అయ్యో మా మామకి ఇట్లయిందా అని దన్నొచ్చి మామను ప్రైవేట్ దవాఖానలో చేర్పించి ఖర్చులన్నీ చూసుకొని మామ కోలుకున్నాక వెళ్ళిపోయిందట ఆ నుంచి. మరి ఇడాకులు తీసుకోపోయేటోళ్ళాయే అంటే సుడుండ్రిగా ఎంత మంచోడో సౌరభు. మరి గీసోంటోన్ తోటి లొల్లులెందుకైనా పిల్లకి గాని ఇప్పుడు కోర్టుకు పోయిన యాళ్ళ గింత మంచోడు నన్ను వదులుకుందామని చూసిందని బాధ కొద్దీ ఒకటే ఏడ్చుకుంటా ఇడుపు కాగితాలు చింపి అవతల పడేసి ఇగో గిట్లా కౌగులిచ్చుకున్నది కట్టుకున్నోన్ని. పబ్లిక్ పెళ్ళైనోళ్ళు చిన్న చిన్న కారణాలతోటి ఇడిపోదాం అనుకునేటోళ్ళు. మనిషి ఉన్నప్పుడు ఇలువ గుర్తించలేకపోతాం ఒక్కోసారి. ఇడిపోయినాక తెలుసుకున్న ఫాయిదా ఉండదు. కాబట్టి బంధాలను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తే మంచిది. ఎవ్వలే గాని ఏమంటారులా? హైదరాబాద్ లో ఉప్పల్ అంటే క్రికెట్ స్టేడియం గుర్తుకొస్తుంది, స్కై వాక్ గుర్తుకొస్తుంది. క్రికెట్ స్టేడియాన్ని పక్కన పెడితే ఉప్పల్ స్కై వాక్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదుల్లా. కోట్ల రూపాయలు పెట్టి కట్టిర్రు. ఉప్పల్కే కొత్త అందాన్ని తెచ్చిండ్రు. కానీ ఆ స్కై వాక్ ఉన్న లిఫ్ట్లను పట్టించుకుంటలేరులా. ఒకసారి గిడు చూడండి, ఒక అన్న లిఫ్ట్ ఎక్కితే ఎంత పరిశాన్ అయిందో. ఎక్కడిది సుక్కలంటే సుక్కలు చూపెట్టిందిలా ఉప్పల్ స్కై వాక్ కాడ లిఫ్ట్. రాత్రి 11 గంటలకు ఇగో ఈ అన్న దీంట్లో చిక్కితే అర్ధరాత్రి 1:15 ఇగో ఇట్లా కష్టపడి బయటికి తీసిండ్రు. అమ్మ బయటికి వచ్చిండు పోండ్రి. జర రాగుండ్రులా అన్నకు గాలాడనీయండ్రి. 2 గంటలు సుక్కలు చూసిండు లోపట. లిఫ్ట్ లో ఇరుక్కోవడానికి వీళ్ళు ఇంతసేపు 2 గంటలు పట్టేది. నా ప్రాణాల కంటే ఎక్కువ వచ్చింది వీళ్ళకు. ఆ గూడ పగలగొట్టి తీయమంటే అదేదో సెన్సార్ ఉంది డిఫెక్ట్ అయిందని అంటారు. నా ప్రాణాల కంటే ఎక్కువ నా లిఫ్ట్ ఈ గూడ వీళ్ళకు. లోపల కూడా నేను హార్ట్ పేషెంట్ అయ్యండి, నేను చనిపోతే నా పరిస్థితి ఏంది?
పాపం అన్నకు దుఃఖం ఆగుతలేదు. మరి 5 నిమిషాల 10 నిమిషాల 2 గంటల సేపు గాలాడకుండా ఉండేసరికి బతుకుతానో చచ్చిపోతానో అనిపించినట్టున్నది. అందుకనే ఏడుపు వస్తున్నది. అన్న పేరు రాహుల్ అట. హాస్టల్లో వండుకుంటా కొలువు చేస్తూ ఇంటికి డబ్బులు పంపిస్తాడట. రాత్రి 11 గంటలకు డ్యూటీ అయిపోయాక హాస్టల్కి పోతుంటే ఇగో గింత పరిశాన కథ అయిందట. కానీ అయ్యలు ఆఫీసర్లు అంత పెద్ద స్కై వాక్ కట్టి దాన్ని మెయింటెనెన్స్ సరిగా చూడకుంటే ఎట్లా సార్లు? కోట్ల రూపాయలు పెట్టి కట్టిన స్కై వాక్ను, మెట్లను, లిఫ్ట్లను జర మంచిగా మెయింటైన్ చేయండి అయ్యా. అన్న ఎంత నరకం అనుభవించిండో ఏమో పోరి. బయటికి దియంగానే ఏడ్చిండంటే నిజంగానే సుక్కలు చూసినాలే. ఉక్కపోతకు ఇంకో దిక్కు భయానికి. పోలీసులు అంటేనే పబ్లిక్ ను తిడతారు, ఉత్తుగానే కొడతారు అనుకుంటారు కొందరు. కానీ అందరు పోలీసులు అట్లా ఆగం చేసేటోళ్ళు ఉండరు కదా. పబ్లిక్ మంచి కోసం పనిచేసేటోళ్ళు కూడా మస్తు మందే ఉంటారు. అగో అసోంటి ఒక పోలీస్ సార్ గురించే ఈ వార్త. మరి ఇంతకు ఆయన ఎవరు, ఏం చేసిండు అనేది వీడియోలో చూడుండ్రి. అగో మంచి పోలీస్ అన్నారు, ఏమో దొంగదారిన ఇంట్లోకి దూరుతున్నాడు అనుకునేరు. జర సైజు అర్థమైంది అనుల్లా ముచ్చటేందో. ఎస్, ఈ అన్న పాయిజన్ దాగి సద్దామని చూస్తే యాళ్ళకిట్లా పక్కింట్లకెంచి ఈ ఇంట్లోకి దుంకి దావకానకేసుకపోయినరా ఆయనను. మొత్తానికి గండంలకెంచి గట్టెక్కిండట. పానానికైతే ప్రమాదం ఏం లేదన్నారట డాక్టర్లు. మరి ఆయన ఎందుకు అట్లా ఆగం చేసుకొని చూసిండో, పోలీసులకు ఎట్లా ఎరికైందో గాని యాళ్లకు దేవునోతికి వచ్చి కాపాడిండు కాకి సారు. సూరత్ లో అయిన సీన్ ఇది. ఇంకా నయ్యం సారుకు ఇట్లా వెనకమర్ల ఎంటర్ కావచ్చని బాగానే ఉపాయం తట్టింది కాబట్టి సరిపోయింది. లేకుంటే పానం పోతుండే మనిషిది. ఇప్పుడు ఇదంతా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టేసరికి సలాం పోలీసు నీకు సలాం అనుకుంటా తారీఫ్ చేయబట్టిండ్రు జనాలు. ఆఫీసర్లను చూస్తే వాళ్ళతో పనిచేసేటోళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆఫీసర్లు అంటే హుందాగా ఉండాలి. ఆఫీసర్లు అంటే రూల్స్ ఫాలో కావాలి. ఆఫీసర్లను చూసి నలుగురు నేర్చుకునేటట్టు ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆఫీసర్లు ఆదర్శంగా ఉండాలి కదా. అయితే పట్నంలో జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎంత మంచిగా రూల్స్ ఫాలో అయ్యారంటే, అరే అరే రే ఏమైంది? పోలీస్ అయిన మీదకి గట్లకరమై కొడుతున్నాడు. ఆఫీసర్ అంటే లెక్కలేదా అని తిడుతున్నాడు. కానిస్టేబుల్ దగ్గర కెమెరా గుంజుకోవాలని చూస్తున్నాడు. ఇంతకీ వీళ్ళకి ఎందుకు పంచాదొచ్చింది? జిహెచ్ఎంసీ ఆఫీసర్ ఎందుకు రుసరుస అవుతున్నాడు అంటే, బంజారా హిల్స్ దగ్గర రాంగ్ రూట్ లో పోతుంటే అట్లా పోవద్దని పోలీస్ ఆయన కారు అడ్డుకున్నాడట. ఇంతే, నేను ఆఫీసర్ను నన్నే ఆపుతావా అని ఇట్లా కీస్తులాటకు దిగిండి అన్నట్టు. కానిస్టేబుల్ ఇప్పుడు స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే కేసు రాసుకున్నారట. గాని చూడండి కొందరు ఆఫీసర్ల తమాషా ఎట్లున్నదో. అరే అంత పెద్ద ఆఫీసర్ అయి ఉండి రాంగ్ రూట్ లో పోవడం ఏంది, కానిస్టేబుల్ తిట్టడం ఏంది? మరిగా దీని మీద పోలీస్ పెద్ద ఆఫీసర్లు ఏం చర్యలు తీసుకుంటారో, అటు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఏం మాట్లాడతారో గాని హైదరాబాద్ లో రూల్స్ పెట్టే జిహెచ్ఎంసీ ఆఫీసర్లే రూల్స్ తప్పి పోలీస్ డ్యూటీకి ఆటంకం కలిగించడం విడ్డూరంగున్నదుల్లా. టపాసులు ఎప్పుడు కాలుస్తారుల్లా? దీపావళి పండుగప్పుడు, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడే కదా. ఇంకా పెళ్లి బారత్ల కాడ, పొలిటికల్ ర్యాలీల కాడ కూడా పెద్ద పెద్ద టపాసులు వేలుస్తుంటారాయే. కానీ అదేందో ఇచ్చంతరంగా గిడ కొందరు ఎందుకు టపాసులు వేలుసిరే తెలిస్తే నవ్వుతారు. అట్లా చేయాల్సిందే అని మీరే అంటారు. వీళ్ళ సంబరం సల్లగుండా మామూలు సంబరం లేనట్టున్నది కదా. అందుకే ఇప్పుడు ఏ పండుగ లేకపోయినా డబడబడబడబడబ టపాసులు వేలుస్తున్నారు. ఇంతకీ ఏంది ముచ్చట మరి వీళ్ళది అంటే, ఇగో ఈ ఆఫీసర్లు చేయబట్టే. అగో ఆఫీసర్లు చేయంగా టపాసులు కాల్చుడేంది అంటే, ఈ ఆఫీసర్లట లంచం తీసుకుంటా దొరికినరట. అందుకని మంచి పని అయింది అనుకుంటా మస్తు సంబరపడబట్టిండ్రు వీళ్ళు. మైబాద్ జిల్లా నరసింహులపేట ఇల్లది. ఒకరు ఎంపీడీఓ, ఒకరు ఎంపీఓ, ఇంకొకలేమో ఎంపీడీఓ మేడం రాధికోళ్ళ కొడుకు. ఒక వెంచర్ కు అనుమతి ఇచ్చేటందుకట లంచం అడిగినరట. లంచం ఇక ఆ లంచం ఇస్తుంటే తీసుకుంటుండగా ఏసీ బోళ్ళు వచ్చి పట్టుకున్నారు అన్నట్టు. ఆగో గందుకని ఇల్లు మా దగ్గరనే లంచం తీసుకుంటారు, ఇప్పుడు మంచిగా అయిందా, ఇంకోసారి ఎవ్వరు ఇట్లా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చినంత పని చేసి సంబురాలు జరుపుకున్నారు అన్నట్టు. ఇట్లా చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.